discuss about the mitosis. So mitosis, what is going to happen in case of this mitosis? Generally one cell divides and produces two daughter cells. Next slide. So whatever the parent cell is there, that undergoes cell division and produces two daughter cells. They are similar, exactly similar to the parent cell. సో మనకు మాతృకణం అనేది విభజన చెంది సో రెండు పిల్ల కేంద్రకాలు లేదా పిల్ల కణాలు ఏర్పడతాయి. సో దీంట్లో ఏంటంటే ఏర్పడిన పిల్ల కణాలు మార్ఫాలజికల్గా అదేవిధంగా స్ట్రక్చరల్ అండ్ మార్ఫాలజికల్లీ దే ఆర్ సిమిలర్ టు పేరెంట్ సెల్, రైట్. సో ఇన్ దిస్ జనరల్లీ cell duplicates the genetic material and before they divide ensure that the each daughter cell receive the exact copies of the genetic material in the DNA, right. Next slide. So now what is DNA actually? So in our plants or animals or living kingdom, genetic information is stored in the form of genome, right. సో మనకు జన్యు పదార్థం అనేది జీనోమ్ రూపంలో ఉండడం జరుగుతుంది. అండ్ దీస్ ఆర్ ప్యాక్డ్ ఇన్ టు ద క్రోమోజోమ్. ఇవి మనకు క్రోమోజోమ్ల రూపం లోపల మనకు ప్యాక్ చేయబడి ఉన్న నిర్మాణాలే మనకు యొక్క డిఎన్ఏ. నెక్స్ట్ స్లైడ్. సో నౌ ఇన్ ద ఇంటర్ఫేస్ వాట్ ఈస్ గోయింగ్ టు హ్యాపెన్? సో జనరల్లీ సో దిస్ ఈస్ ద వన్ క్రోమోజోమ్, రైట్. సో దిస్ ఆల్సో వన్ క్రోమోజోమ్. So in the interface, especially in the S phase, so it undergoes replication and produces so two strands here, two daughter chromatids, right. This is one chromatid and this is replicated chromatid. Here also same. So whatever the chromosome is there, so that undergoes replication, produces the two daughter chromatids. So in the S phase means in ఇంటర్ఫేజ్లోని ఎస్ ఫేజ్ లోపల మనకు ప్రతి క్రోమోజోమ్ అనేది ద్విగుణీకృతం చెంది మనకు రెండు క్రోమోజోమ్లు ఏర్పడడం జరుగుతుంది. సో ఈ యొక్క రెండు క్రోమోజోమ్లు కూడా మనకు ఈ యొక్క సెంట్రోమియర్కు అటాచ్ కాబట్టి ఉండడం జరుగుతుంది, రైట్. దిస్ ద సెంట్రోమియర్, దిస్ ఫస్ట్ క్రోమాటిడ్ అండ్ దిస్ ద రిప్లికేటెడ్ క్రోమాటిడ్, రైట్. అండ్ హియర్ ఆల్సో సేమ్, ఇది మొదటి క్రోమాటిడ్, అదేవిధంగా ఇది రిప్లికేట్ కావడం వల్ల ఏర్పడిన క్రోమాటిడ్. సో ఈ విధంగా మనకు ఎస్ ఫేజ్ లోపల మనకు ఒక క్రోమోజోమ్ అనేది విభజన చెంది రెండు క్రోమోజోమ్లను కలిగి ఉంటాయి. ఇవి రెండు కూడా ఒకే సెంట్రోమియర్కు అటాచ్ కావడం జరుగుతుంది, రైట్. సో దీస్ ఆర్ కాల్డ్ యాజ్ సిస్టర్ క్రోమాటిడ్స్. హియర్ దీస్ ఆర్ ఆల్సో సిస్టర్ క్రోమాటిడ్స్. సో దిస్ క్రోమాటిడ్ ఈజ్ నోన్ యాజ్ నాన్ సిస్టర్ క్రోమాటిడ్స్. అండ్ హియర్ ఆల్సో దిస్ క్రోమాటిడ్ అండ్ దిస్ క్రోమాటిడ్ ఈజ్ ఆల్సో నోన్ యాజ్ నాన్ సిస్టర్ క్రోమాటిడ్, రైట్. అండ్ హియర్ సో ఈ క్రోమాటిడ్ అదేవిధంగా ఈ క్రోమాటిడ్ కూడా మనకు నాన్ సిస్టర్ క్రోమాటిడ్స్, రైట్. సో వాట్ ఈస్ గోయింగ్ టు హ్యాపెన్ ఇన్ ద ఎస్ ఫేజ్? జనరల్లీ సో వన్ క్రోమోజోమ్ డూప్లికేట్స్ అండ్ ప్రొడ్యూసెస్ ద టూ సిస్టర్ క్రోమాటిడ్స్. దెన్ ఇట్ విల్ ఎంటర్స్ ఆఫ్టర్ కంప్లీషన్ ఆఫ్ ద రిప్లికేషన్, సో ఇట్ విల్ ఎంటర్స్ ఇన్ టు ద ఎం ఫేజ్. సో మనకు రిప్లికేషన్ జరిగిన తర్వాత మాత్రమే మనకు ఎం ఫేజ్ లోపలికి సెల్ అనేది ఎంటర్ కావడం జరుగుతుంది, రైట్. ఎస్ ఫేజ్ లోపల మనకు క్రోమోజోమ్ డూప్లికేట్ అయిన తర్వాత మనకు ఎం ఫేజ్లో ఎంటర్ కావుతుంది. సో ఈ విధంగా సో ఎం ఫేజ్లో మనకు ఈ క్రోమోజోమ్స్ అనేవి రెండు క్రోమాటిడ్లని కలిగి ఉంటాయి. ఈ క్రోమాటిడ్ సెపరేషన్ కావడం వల్ల మనకు రెండు పిల్ల కణాలు ఏర్పడడం జరుగుతుంది. సో ఈ పిల్ల కణాలు ఎగ్జాక్ట్గా మాతృకణాన్ని పోలి ఉంటాయి. మైటాసిస్ యొక్క ఇంపార్టెంట్ క్యారెక్టరిస్టిక్ ఫీచర్ ఈస్ వాట్ ఎవర్ ద డాటర్ cells are produced, they are exactly similar to the parent cell, right. So if you look at the cell, సో మనం సెల్ని పరిశీలించినప్పుడు సో దీని లోపల మనకు కేంద్రకం మధ్య భాగంలో ఉంటుంది. సో ఇందు లోపల మనకు జెనెటిక్ మెటీరియల్ అనేది క్రోమోజోమ్ల రూపంలో మనకు ప్యాక్ చేయబడుతుంది. ఈ యొక్క క్రోమోజోమ్ని మనం బయటకు తీసి అబ్జర్వ్ చేసినప్పుడు ఈ క్రోమోజోమ్స్ అనేవి మనకు క్రోమాటిన్ ఫైబర్స్తో సో ఏర్పడినటువంటి నిర్మాణము. ఇది హైలీ కాయిల్డ్ స్ట్రక్చర్. So highly coiled structure, so they appears as beads on strings, right. So ఒక పూసల లాంటి నిర్మాణాలని కలిగి ఉంటాయి. సో వాట్ ఈస్ దిస్ గ్రీన్ కలర్ స్ట్రక్చర్స్? దీస్ ఆర్ నథింగ్ బట్ హిస్టోన్ ప్రోటీన్స్, రైట్. దీస్ chromatin fibers generally wrapped around this histone proteins 2 times. జనరల్లీ 2 సార్లు మనకి హిస్టోన్ కోర్ చుట్టూ మనకు ఈ క్రోమోజోమ్స్ అనేవి కాయిల్ కాబడడం జరుగుతుంది. ప్రతి నిర్మాణాన్ని మనం ఏమనొచ్చు? న్యూక్లియోజోమ్ అనొచ్చు, రైట్. సో ద డిస్టెన్స్ బిట్వీన్ two nucleosomes is known as
linker DNA. What is the DNA present in between two nucleosomes is generally called as linker DNA, right? సో రెండు న్యూక్లియోజోమ్లను కలిపి ఉంచే డిఎన్ఏనే మనం ఏమంటామంటే లింకర్ డిఎన్ఏ అంటారు. సో ఈ యొక్క న్యూక్లియోజోమ్ యొక్క నిర్మాణాన్ని పరిశీలించినప్పుడు ఈ న్యూక్లియోజోమ్లో మనకు సెంట్రల్ హిస్టోన్ ప్రోటీన్ కోర్ ఉంటుంది. ఈ కోర్ చుట్టూ మనకు రెండు సార్లు క్రోమాటిన్ అనేది చుట్టబడి ఉంటుంది. ఈ యొక్క చుట్టబడిన క్రోమాటిన్ యొక్క ఫైబర్ యొక్క లెంత్ ఎంత ఉంటుందంటే 200 బేస్ పేర్స్, రైట్? దెన్ సో ఇఫ్ యూ అన్కాయిల్ దీస్ chromatin around which is wrapped around the nucleosome, then you will get the DNA double helix DNA strand. సో మనకు ఈ యొక్క న్యూక్లియోజోమ్స్ని మనం అన్కాయిలింగ్ చేసినప్పుడు ఏర్పడే నిర్మాణం మనకి ఏంటి అని అంటే డిఎన్ఏ. దిస్ ఆర్ డబుల్ హెలిక్స్ డిఎన్ఏ విచ్ ఇస్ ప్రపోజ్డ్ బై ది వాట్సన్ అండ్ క్రిక్, రైట్? నెక్స్ట్ స్లైడ్. సో సమ్ పీపుల్ ఆర్ గ్రోయింగ్ వెరీ టాల్, ఆర్ ఇఫ్ యూ అబ్జర్వ్ ద ప్లాంట్స్ ఆర్ ఎనిమల్స్ after 1 month or 1 year, so they will growing. How this is possible? మనం పిల్లల్ని కానీ చిన్న మొక్కల్ని చూసినప్పుడు 1 year తర్వాత మనకు ఈ విధంగా హైట్లో ఇంక్రీజ్ కావడం జరుగుతుంది. సో వాట్ ఈస్ ద రీజన్ బిహైండ్ దిస్ కాన్సెప్ట్? సో దిస్ ఈజ్ నథింగ్ బట్ బికాస్ ఆఫ్ మైటాసిస్ ఓన్లీ. దే ఆర్ గ్రోయింగ్ వెరీ వెల్ బికాస్ ఆఫ్ మైటాసిస్. ఎట్ దట్ సమ్ స్టేజ్ ద మైటాసిస్ విల్ బి అరెస్టెడ్ అండ్ దెన్ ద బట్ రిమైన్ అంటే మీన్స్ సో కణాలు అనేవి సో పర్టికులర్ లెంత్ వరకే హైట్ వరకే పెరగడం జరుగుతుంది. బట్ సో సమ్ సెల్ ఆర్ గెటింగ్ డైడ్. సో మన బాడీ లోపల చాలా కణాలు అనేవి చనిపోవడం జరుగుతుంది. చనిపోయి సో మైటాసిస్ ద్వారానే మనకు ఏర్పడడం జరుగుతుంది. నెక్స్ట్ స్లైడ్. అదేవిధంగా కొంతమంది మనకు చూడడానికి చాలా పొట్టిగా, దే ఆర్ టాలర్ బికాస్ ఆఫ్ మైటాసిస్ ఓన్లీ, రైట్? దెన్ నెక్స్ట్. దెన్ సమ్ టైమ్స్ బోన్ ఈస్ గెటింగ్ బ్రేకేజ్ by due to some of the accidents, so bone here getting damaged and this is reformed, right? This is because of mitosis only. మనకు ఎముకలు విరిగినప్పుడు తిరిగి ఏర్పడడానికి తోడ్పడే ప్రక్రియ ఏంటనంటే ఈ మైటాసిస్. ఓకే, నెక్స్ట్. సమ్ టైమ్స్ యూ విల్ గెట్ wounds, so due to some problems these wounds are get repaired by with the help of mitosis only. మనకు గాయాలు అనేవి ఏర్పడడం జరుగుతుంటాయి అప్పుడప్పుడు. సో ఈ గాయాలు అనేవి మానడంలో కూడా ఈ యొక్క మైటాసిస్ అనేది తోడ్పడడం జరుగుతుంది. నెక్స్ట్ స్లైడ్. సో నౌ we will enter into the actual mitosis concept. In the mitosis means it is a Greek word. In Greek, mitos means a thread or fibril. Okay, parent cell produces 2 daughter cells. The daughter cells are genetically and morphologically similar or identical to the parent cells. Here if you observe this is the parent cell, right? So they undergoes mitosis and produces 2 daughter cells. They are exactly after dividing, so they are exactly genetically and morphologically they are similar to the parent cell, right? సో ఇక్కడ మైటాసిస్ అనేది మనకు గ్రీక్ వర్డ్. ఓకే, ఇది మైటోస్ అనే ఒక గ్రీక్ పదం నుంచి ఉద్భవించింది. సో మైటోస్ అంటే ఏంటంటే మనకు థ్రెడ్ లేదా దారం లేదా ఒక పోగు వంటి నిర్మాణం, రైట్? సో ఇందులో ఏం జరుగుతుంది, మైటాసిస్లో మాతృకణం డివైడ్ చెంది 2 పిల్ల కణాలు లేదా 2 డాటర్ సెల్స్ అనేవి ఏర్పడడం జరుగుతుంది. సో అవి మనకు జెనెటికల్గా అదేవిధంగా మార్ఫాలజికల్గా ఐడెంటికల్గా ఉంటాయి. ఓకే, ఐడెంటికల్గా ఉంటాయి. సో దీంట్లో ఈ కణం అనేది మైటాసిస్లో పాల్గొని మనకు 2 కణాలు ఏర్పడడం జరుగుతుంది. ఇవి మాతృ కణాన్ని యాజ్ ఇట్ ఈస్గా జెనెటికల్గా ప్రోగ్రామ్డ్ అయి ఉంటాయి కాబట్టి సో దే ఆర్ సిమిలర్ టు ద పేరెంట్ సెల్, రైట్? నెక్స్ట్ స్లైడ్. దిస్ మైటాసిస్ ఫస్ట్ అబ్జర్వ్డ్ బై ది స్ట్రాస్బర్గర్ ఇన్ ప్లాంట్ సెల్స్ అండ్ బోవేరియా అండ్ ఫ్లెమింగ్ ఫస్ట్ అబ్జర్వ్డ్ in case of animal cells, right? This term mitosis given by the scientist Fleming in the 1882. So this called also equational cell division due to equational distribution of the chromosome into the daughter cells and also called as somatic cell division. Why? Because they are taking place in case of somatic cells, right? So ఈ మైటాసిస్ ను మనకు మొట్టమొదటిసారిగా మొక్కల్లో కనిపెట్టిన శాస్త్రవేత్త ఎవరు అని అంటే స్ట్రాస్బర్గర్. అండ్ బోవెరీ అండ్ ఫ్లెమింగ్ అనే శాస్త్రవేత్తలు మనకి మైటాసిస్ని యానిమల్ సెల్స్ లోపల కనుగొనడం జరిగింది. మైటాసిస్ అనే పదాన్ని మనకు 1882 లోపల మనకు ఫ్లెమింగ్ అనే శాస్త్రవేత్త మనకు కనుగొనడం జరిగింది. దీనిని సమవిభజన ఎందుకు అంటున్నామనంటే మనకు దీంట్లోపల ఏర్పడ్డ పిల్ల కణాలు తల్లి కణాల నుంచి లేదా పేరెంట్ సెల్స్ నుంచి ఎగ్జాక్ట్లీ ద క్రోమోజోమ్స్ ఆర్
ఈక్వల్లీ డిస్ట్రిబ్యూటెడ్ టు ద డాటర్ సెల్స్. ఈక్వల్గా డిస్ట్రిబ్యూట్ కావడం వల్ల దీన్ని మనం ఏమంటామంటే ఈక్వేషనల్ డివిజన్. అండ్ దిస్ ఆల్సో నోన్ యాజ్ సొమాటిక్ సెల్ డివిజన్. ఎందుకంటే మనకు సో దేహ కణాల లోపల, బాడీ సెల్స్ లోపల, ఎక్సెప్ట్ సెక్స్ సెల్స్, సో దిస్ సొమాటిక్ సెల్ డివిజన్ విల్ బి takes place. So what kind of cells perform these this type of mitosis? That is the question. Okay, right? Next, generally somatic cells except okay, gametes, gonads, microsporangia and megasporangium, gonads. So these will not take place. Mitosis is not takes place. మనకు సొమాటిక్ అదే దేహ కణాల లోపల ఈ యొక్క మైటాసిస్ అనేది జరగడం జరుగుతుంది. అదేవిధంగా సెక్స్ సెల్స్ ప్రొడ్యూసింగ్ చేసే ఆర్గన్స్ ఫ్యూ సీదా సో ముష్కాలు, అదేవిధంగా స్త్రీ బీజ కోశాలు అండ్ యాజ్ వెల్ యాజ్ ఇఫ్ యూ స్త్రీ సంయోగ బీజం, సో అదేవిధంగా పురుష సంయోగ బీజం. సో వాటి లోపల మనకు ఈ యొక్క మైటాసిస్ అనేది జరగదు. దాని లోపల మనకు మియాసిస్ అనేది జరుగుతుంది. నెక్స్ట్, సో హియర్ ఇన్ కేస్ ఆఫ్ ఓవ్యూల్, this is sperm cell, right? This is produced by not by mitosis, right? So this is produced because of the meiosis only, right? Next slide. So if you observe this mitosis, generally this takes place in the meristematic tissue. Meristematic tissue is nothing but the actively growing cell division tissue, so which is mainly in the root apex and shoot apex. You will observe this type of meristematic tissue. So that's why root apex and shoot apex and intercalary meristem also produces these. So these follows this mitosis, right? So and then lateral meristem, adevidhanga leaves and embryos and seeds, all these perform the mitosis. If you observe these, so epithelial cells as well as so embryo also follows this mitosis. మనకు మైటాసిస్ ఎక్కడెక్కడ జరుగుతుంది? సో మైటాసిస్ అనేది మెరిస్టెమాటిక్ టిష్యూ లోపల, అదేవిధంగా పత్ర అగ్రం, వేరు అగ్రం, అదేవిధంగా కాండాగ్రము, అదేవిధంగా పత్రాలు, అదేవిధంగా సో పిండము, అదేవిధంగా సో బీజదళాలు, సీడ్స్ లోపల మనకు విత్తనాల లోపల, అదేవిధంగా ఇంటర్కాలరీ మెరిస్టమ్, లాటరల్ మెరిస్టమ్ లోపల మనకు ఈ యొక్క మైటాసిస్ అనేది జరగడం జరుగుతుంది. ఆఫ్టర్ ఎంబ్రియో ఫార్మేషన్ ఆల్సో, సో నథింగ్ బట్ దట్ ఈస్ growing because of this mitosis only, right? Next slide. So in case of animals, so embryo and skin bone marrow also this type of mitosis takes place. After fertilization zygote is produced, right? This zygote is metamorphosized into the embryo. This embryo again grows into a new individual, right? So this embryo is converted to new individual because of this mitosis only. And skin and bone marrow also shows this type of mitosis. మనకు సో లైంగిక ప్రత్యుత్పత్తి జరిగిన తర్వాత మనకు జైగోట్ లేదా సంయుక్త బీజం అనేది ఏర్పడుతుంది. ఈ యొక్క సంయుక్త బీజం నుంచి మనకు పిండము ఏర్పడడం జరుగుతుంది. ఈ పిండం నుంచి మనకు ప్రౌఢజీవులు అనే ఏర్పడటంలో ఈ యొక్క మైటాసిస్ అనేది తోడ్పడడం జరుగుతుంది. అదేవిధంగా చర్మము, అదేవిధంగా అస్థి మధ్య లోపల ఈ యొక్క మైటాసిస్ని మనము చూడడం జరుగుతుంది. నెక్స్ట్ స్లైడ్. So actually what is going to happen in case of this mitosis? So here if you observe the clear cell, diploid cell, right? So these are the nothing but chromosomes, this pink color and black color, right? So in the S phase or interphase, what is going to happen? So they will get duplicated, right? So which are contain single chromatids, they are doubled in the S phase. So now this enters into the mitosis and exactly equally distributed to the two daughter cells. మనకు సో ఈ ద్వైస్థితిక కణాన్ని తీసుకున్నప్పుడు దాంట్లో ఉండే క్రోమోజోమ్లు అనేవి ఫస్ట్ మనకు ఏ విధంగా ఉంటాయి? సింగిల్ క్రోమాటిడ్ని కలిగి ఉంటాయి. సో అవి ఎప్పుడైతే మనకు మైటాసిస్ని జరపాలనుకుంటున్నాయో అప్పుడు ఏం చేస్తాయి? మనకు ఈ యొక్క సో ఎస్ ఫేజ్ లోపల, ఇంటర్ఫేజ్లోని అంతర్దశలోని ఎస్ ఫేజ్ లోపలికి ఎంటర్ అయిన తర్వాత మనకు అక్కడ డిఎన్ఏ డూప్లికేషన్ అవుతుంది. సో డిఎన్ఏ డూప్లికేషన్ కావడం వల్ల సో ప్రతి క్రోమోజోమ్లో మనకు 2 క్రోమాటిడ్లు ఏర్పడడం జరుగుతుంది. ఈ 2 క్రోమాటిడ్లు అనేవి కలిగి ఉన్న కణం అనేది మైటాసిస్ లోపలికి ఎంటర్ అయిన తర్వాత అవి మనకు పిల్ల కణాల్లోకి సమానంగా విభజన లేదా సమానంగా పంచబడతాయి. కాబట్టి మనకు ఇప్పుడు ఈ కణాలను అబ్జర్వ్ చేసినప్పుడు ఈ 2 కణాలు కూడా ఎగ్జాక్ట్లీ విచ్ ఆర్ సిమిలర్ టు ద పేరెంట్ సెల్, ఇవి ఎగ్జాక్ట్లీ కూడా మనకు పేరెంట్ సెల్ని పోలి ఉన్నాయి. సో దిస్ ఇస్ ద మెయిన్ కాన్సెప్ట్ ఆఫ్ ది మైటాసిస్ ఇస్ this. So phases of mitosis.
What are the phases present in the mitosis? Next slide. First one is karyokinesis and second one is cytokinesis. What is going to happen in case of karyokinesis? మనకు కేంద్రక విభజన అనేది జరుగుతుంది. కేంద్రక విభజన జరిగిన తర్వాత ఈ యొక్క ఏర్పడిన రెండు పిల్ల కేంద్రకాలు అనేది మనకు పిల్ల కణాల లోపలికి పంపడం జరుగుతుంది, రైట్. సో దిస్ నథింగ్ బట్ క్యారియోకైనసిస్ లేదా కేంద్రక విభజన అంటాం. అదేవిధంగా సైటోకైనసిస్, కేంద్రక విభజన జరగగానే సరిపోదు. సో మనకు ఈ యొక్క కణ ద్రవ్యం కూడా ఈ యొక్క డాటర్ సెల్స్ లోపలికి సమానంగా పంచబడాలి. అప్పుడే మనకు రెండు పిల్ల కణాలు ఈ విధంగా ఏర్పడడం జరుగుతుంది. ఫస్ట్ వీఆర్ గోయింగ్ టు డిస్కస్ అబౌట్ దిస్ క్యారియోకైనసిస్. సో ఇన్ దిస్ క్యారియోకైనసిస్, సో న్యూక్లియర్ డివిజన్ ఈజ్ నథింగ్ బట్ ఈజ్ ఆల్సో నోన్ యాజ్, so karyokinesis in Greek, karyon is nothing but nucleus and kinesis is nothing but movement. So karyokinesis again divided into 4 phases: prophase, metaphase and anaphase and telophase. మనకు దీని కేంద్రక విభజనని మనం ఏమంటామంటే క్యారియోకైనసిస్ అంటాం. ఇన్ గ్రీక్ క్యారియాన్ ఈజ్ నథింగ్ బట్ న్యూక్లియస్. సో దీనిలో ఉండే మనకు ఫేజెస్ ఏంటి? ప్రోఫేజ్, అదేవిధంగా మెటాఫేజ్ అండ్ అనాఫేజ్ అండ్ టీలోఫేజ్. దీస్ ఆర్ ద four phases present in the karyokinesis. So first we will discuss about the prophase, right? So in the prophase the nucleus appears like this. Okay, prophase can be divided into 3 phases, subphases: early prophase, mid prophase and late prophase. Next slide. So in the early prophase what is going to happen? So DNA molecules get highly condensed. So DNA molecules are get highly condensed, and so in this phase generally the chromosomes are appear in the ball of wool, okay, and so called spiring stage. So in animal cells what is going to happen? Centrosome get divided into 2 and moves to the opposite poles. మనకు ఎల్రీ ప్రోఫేజ్ లోపల మనకి ఏం జరుగుతుంది? DNA మాలిక్యూల్స్ అనేవి అత్యధికంగా కండెన్స్ కావడం జరుగుతుంది. అదేవిధంగా మనకు ఈ యొక్క క్రోమోజోమ్స్ అనేవి వూల్ అనే బాల్ లాగా మనకు కనిపించడం, బంతి వలె కనిపిస్తాయి. దీన్ని మనం స్పైరింగ్ స్టేజ్ అని అంటారు. అదేవిధంగా యానిమల్ సెల్స్ లోపల, జంతు కణాల లోపల ఈ ఎల్రీ ప్రోఫేజ్లోనే మనకు సెంట్రోజోమ్స్ అనేవి రెండుగా విభజన చెందుతుంది. ఇన్ కేస్ ఆఫ్ ప్లాంట్ సెల్స్ యూ విల్ నాట్ అబ్జర్వ్ ద సెంట్రోజోమ్స్, రైట్. సో దట్ ఈస్ ద మెయిన్ డిఫరెన్స్ బిట్వీన్ యానిమల్ సెల్స్ అండ్ ప్లాంట్ సెల్. Centrioles also in this early prophase, centrioles produces the microtubule fibers called aster fibers. These are the aster fibers, right. Then plant cell do not contain the centrioles and that's why they do not produce the asters, and this type is known as acentric mitosis. And animal mitosis is also known as centric mitosis. Why? Because సో మనకు ఏంటంటే యానిమల్ సెల్స్ లోపల మనకు సెంట్రియోల్ అనేది కణ విభజన మైటాసిస్ లోపల ఇన్వాల్వ్ కావడం జరుగుతుంది. అదేవిధంగా యాస్టర్స్ అనేవి మనకు ప్రొడ్యూసింగ్ కావడం జరుగుతుంది. సో దీన్నే మనం ఏమంటామనంటే సెంట్రిక్ మైటాసిస్ అని అంటాం. బట్ వేరాజ్ ఇన్ కేస్ ఆఫ్ ప్లాంట్ సెల్ దే డు నాట్ ప్రొడ్యూస్ ఎనీ యాస్టర్స్ అండ్ సెంట్రియోల్, దట్స్ వై దిస్ ఇస్ నోన్ యాజ్ ఏసెంట్రిక్ మైటాసిస్ అని అంటాం. మనకు ప్లాంట్ సెల్స్ లోపల సెంట్రియోల్స్ అనేవి మనకు యాస్టర్స్ని అదేవిధంగా యాస్టర్స్ని ఉత్పత్తి కావు. సో కాబట్టి మనకి ఏం జరుగుతుంది? దీన్నే మనం ఏమనొచ్చు? ఏసెంట్రిక్ మైటాసిస్ అనొచ్చు. సో మిడ్ ప్రోఫేజ్, వాట్ ఈస్ గోయింగ్ టు హ్యాపెన్ ఇన్ కేస్ ఆఫ్ మిడ్ ప్రోఫేజ్? క్రోమోజోమ్స్ షిఫ్ట్ టువర్డ్స్ ద పెరిఫెరల్ రీజియన్. సో దే ఆర్ మూవింగ్ టువర్డ్ ద పెరిఫెరల్ రీజియన్ అండ్ దే బికమ్ షార్టర్ అండ్ థిక్కర్. And also chromosomes, each chromosome contain 2 chromatids called as 2 daughter chromatids, right. These are the first chromatid and these are the second chromatid, and this is the centromere region, so where the chromatids are get attached. సో మన క్రోమోజోమ్స్ ఈ యొక్క మిడ్ ప్రోఫేజ్లో ఏం జరుగుతుంది? మనకు క్రోమోజోమ్స్ అనేవి కేంద్రం యొక్క పరిధి భాగంలోకి మూవ్ కావడం జరుగుతుంది. అదేవిధంగా అవి మనకు చిన్నగా అదేవిధంగా థిక్గా మారడం జరుగుతుంది. సో అండ్ ఈచ్ ప్రతి క్రోమోజోమ్ లోపల మనకు 2 క్రోమాటిడ్స్ ఈ దశ నుంచే మనకు స్పష్టంగా కనిపించడం జరుగుతుంది. బట్ దే రిమైన్ అటాచ్డ్, అంటే అవి 2 కూడా క్రోమోజోమ్స్ అనేవి డాటర్ క్రోమాటిడ్స్ అనేవి మనకు ఒకదానికొకటి అతుకబడి ఉంటాయి. సో ఇవి 2 కూడా మనకు ఒక క్రోమోజోమ్ని అబ్జర్వ్ చేసినప్పుడు ఎన్ని క్రోమాటిడ్స్ ఉంటాయి? సో 2 క్రోమాటిడ్స్ ఉంటాయి. సో 4 ఆర్మ్స్, సో 4 బాహులను కలిగి ఉంటాయి. ఇవి మనకు సెంట్రోమియర్కు అతికించబడి ఉంటాయి.
So in the late prophase, what is going to happen? Spindle fiber starts producing around the nucleus. మనకు కండె పోగులు అనేవి కేంద్రకానికి ఇరువైపులా ఏర్పడడం జరుగుతుంది. ఈ విధంగా సెంట్రోజోమ్ నుంచి మనకు కండె పోగులు అనేవి ఏర్పడడం జరుగుతుంది. అండ్ ద సైజ్ ఆఫ్ ద క్రోమోజోమ్స్ రెడ్యూస్డ్. సో క్రోమోజోమ్స్ యొక్క సైజ్ అనేది డిక్రీజ్ కావడం జరుగుతుంది. సో దీస్ స్పిండిల్స్, వాట్ ఎవర్ ద స్పిండిల్స్ ఆర్ దేర్, దే ఆర్ మూవింగ్ టు ద పోలార్ రీజన్, gradually moving to this polar region, which in case of animal cells, so asters are found, right? Spindle fibers అనేవి మనకు యానిమల్ సెల్స్ లోపల న్యూక్లియస్కు చుట్టుపక్కల రెండు వైపులా కూడా మనకు ఏర్పడడం జరుగుతుంది. క్రోమోజోమ్ యొక్క పొడవు అనేది ఈ దశలో తగ్గించబడుతుంది. అదేవిధంగా సో ఏవైతే మనకు స్పిండిల్ ఫైబర్స్ ఈ సెంట్రోజోమ్స్ ఉన్నాయి కదా, అవి కంప్లీట్గా సో క్రమక్రమంగా సో క్రోమోజోమ్కు ఇరుపక్కల ఏర్పడడం జరుగుతుంది, రైట్? నెక్స్ట్ స్లైడ్. సో ఇన్ ద మెటాఫేజ్, దిస్ అన్ ఇంపార్టెంట్ ఫేజ్ ఆఫ్ ది సెల్ సైకిల్ ఆఫ్ ది మైటాసిస్. సో ఇట్ టేక్స్ నియర్లీ 20 minutes. Okay, it is the longest phase of this metaphase, also considered as the longest phase of the mitosis. And so what is going to happen in case of these? So the chromosomes which are arranged on the equatorial plate or metaphasic plate, right? The chromosomes are, so arrangement of chromosomes is known as congregation. Arrangement of chromosomes on the metaphasic plate or equatorial plate is known as congregation. The chromosomes, so now in this metaphase ఏం జరుగుతుంది, మెటాఫేజ్ లోపల మన కణ మధ్య భాగం లోపల మెటాఫేజిక్ ప్లేట్ అనేది ఉండడం జరుగుతుంది. ఈ మెటాఫేజ్ ప్లేట్ పైన ఈ యొక్క క్రోమోజోమ్స్ అనేవి అరేంజ్ కావడం జరుగుతుంది. సో ఈ విధంగా అరేంజ్ కావడాన్ని మనం ఏమంటాం, కంగ్రేషన్ అని అంటాము. సో ఇప్పుడు మనకు చూసినట్టయితే ఈ విధంగా మనకు ఒక వరుసలో మనకు ఈ యొక్క క్రోమోజోమ్స్ అనేవి అతకబడి ఉంటాయి మెటాఫేజ్ ప్లేట్ పైన. అదేవిధంగా సో వాట్ ఆర్ దిస్ యాక్చువల్లీ? సో దీస్ ఆర్ నథింగ్ బట్ దే ఆర్ ద స్పిండిల్ ఫైబర్స్, దీస్ ఆర్ ద ఆస్టర్స్, దీస్ ఆర్ ద సెంట్రియోల్స్. సో ఇన్ ఈచ్ మెటాఫేజ్, సో స్పిండిల్ ఫైబర్స్, if you observe the spindle fibers, so the spindle fibers, these are known as so kinetochore spindle fibers. These are known as kinetochore spindle fibers because they are attaching to the kinetochore of the chromosomes. సో మనకు ఈ యొక్క స్పిండిల్ ఫైబర్స్ అనేవి ఈ యొక్క క్రోమోజోమ్ యొక్క కైనెటోకోర్కు అతకబడి ఉంటాయి. సో వీటిని మనం ఏమంటాం, కైనెటోకోర్ స్పిండిల్ ఫైబర్స్ అని అంటాం. ద ఎంటైర్, so this aster as well as microtubules, and also so in this microtubules generally non-kinetochore and kinetochore microtubules are there, all together known as so spindle apparatus, right? So this spindle apparatus, these metaphase generally useful for the study of the chromosomes and morphology. సో ఒక మెటాఫేజ్ లోపల మనకు ఏం జరుగుతుంది, యాక్చువల్గా ఎందుకు ఈ విధంగా రావడం జరుగుతుంది, మెటాఫేజ్ ప్లేట్ పైన యొక్క మైక్రోట్యూబుల్స్ అనేవి కైనెటోకోర్ ప్రాంతం లోపల మనకు అతకబడి ఉంటాయి. సో ఇవి అతకబడినవి మనకి ఏం చేస్తాయి, క్రోమోజోమ్ను మెటాఫేజ్ ప్లేట్ పైన అరేంజ్ కావడానికి యూజ్ కావడం జరుగుతుంది. సో ద స్పిండిల్, ఇట్ ఈస్ ద మైక్రోట్యూబుల్స్ని, అదేవిధంగా యాస్టర్స్ని, సెంట్రియోల్స్ని అన్నిటినీ కలిపి మనం ఏమంటాం, కండే పరికరం అంటాం. ఎందుకని అంటాం అలా? సో ఎందుకంటే అవి కండే ఆకారం లోపల ఉండడం జరుగుతుంది. ఈ ఫేజ్ అనేది, ఈ మెటాఫేజ్ అనేది మనం క్రోమోజోమ్ యొక్క మార్ఫాలజీ, అదేవిధంగా దాని యొక్క స్ట్రక్చర్ను స్టడీ చేయడానికి ఇంపార్టెంట్ ఫేజ్. నౌ వీ విల్ డిస్కస్ అబౌట్ ద మైటాటిక్ స్పిండిల్ apparatus. Why? Because it is playing very important role in case of mitosis. So it is called also achromatic figure, right? So what are spindle apparatus? Actually centrioles, asters and also spindle fibers, all together known as mitotic spindle apparatus. So these, what are the function of these microtubules? Generally centrioles, chromosome, these are involved in the chromosome movement during the mitosis, and also centrosome replicates forming two and moves towards the opposite poles, as well as so the assembly of the spindle fibers or spindle microtubules takes place in the centrosome, right? So that's why the centrosome is also known as microtubule organizing center, right? So asters are nothing but radial arrays of the microtubule. They extend from the each chromosomes. ఈ యొక్క మైక్రోట్యూబుల్ అపరేటస్ని
లేదా కండే పరికరాన్ని అబ్జర్వ్ చేసినప్పుడు దీంట్లో ఉండే భాగాలు ఏంటంటే మనకు సెంట్రియోల్స్ as well as యాస్టర్స్ అండ్ as well as స్పిండిల్ ఫైబర్స్. ఇవన్నిటిని కలిపి మనం ఏమంటామంటే స్పిండిల్ అప్పరేటస్ లేదా కండే పరికరం అంటాము. కండే పరికరం యొక్క పని ఏంటి? మనకు మైటాసిస్ లోపల క్రోమోజోమ్లను కదలికలు, అదేవిధంగా క్రోమోజోమల్ సపరేషన్ లోపల, క్రోమాటిడ్ సపరేషన్ లోపల ఈ యొక్క స్పిండిల్ ఫైబర్స్ లేదా మైటాటిక్ స్పిండిల్ అపరేటస్ అనేది యూజ్ కావడం జరుగుతుంది. సో ఏం జరుగుతుంది యాక్చువల్గా ఈ సెంట్రోజోమ్ అనేది విభజన చెంది రెండు కూడా పోల్స్ వివిధ అంటే అపోజిట్ పోల్స్కి మూవ్ కావడం జరుగుతుంది. అండ్ సో దిస్ ఈజ్ ఆల్సో నోన్ యాజ్ మైక్రోట్యూబుల్ ఆర్గనైజింగ్ సెంటర్. ఎందుకంటే మనకు మైక్రోట్యూబుల్స్ అనేవి ఈ సెంట్రోజోమ్ నుంచి మనకు ఏర్పడడం జరుగుతుంది కాబట్టి మనం ఏమంటామంటే దీన్ని మైక్రోట్యూబుల్ ఆర్గనైజింగ్ సెంటర్ అని అంటాం. So if you observe the microtubules, there are three types. First one asters, they are short, okay, and then second one is continuous. They are arranged pole to pole. They are not attached to any chromosomes. Non-kinetochore spindle fibers. Some are attached to the kinetochore, right? These are known as kinetochore spindle fibers. So all together asters, kinetochore as well as non-kinetochore together known as microtubule spindle apparatus. Okay, and so మనకు ఈ యొక్క స్పిండిల్ అపరేటస్ని అబ్జర్వ్ చేసినప్పుడు మనకు 3 రకాల మైక్రోట్యూబుల్స్ అనేవి ఏర్పడడం జరుగుతుంది. ఫస్ట్ మనకి ఏంటి? కొన్ని మైక్రోట్యూబుల్స్ అనేవి అని ఒక పోల్ నుంచి ఒక పోల్కి అదే డైరెక్ట్ అమర్చబడి ఉన్నాయి. సో కొన్నిటిని చూసినట్టయితే దే ఆర్ అటాచ్డ్ టు ద కొన్ని మనకు క్రోమాటిడ్స్కి లేదా సెంట్రోమియర్ యొక్క కైనెటోకోర్కి మనకు ఈ విధంగా అమర్చబడి ఉంటాయి. సో వీటిని మనం డిస్కంటిన్యూస్, అవి కంటిన్యూస్గా లేవు. బట్ వేరియస్ కొన్ని ఏంటంటే మనకు పోల్ నుంచి ఇంకో పోల్కు అమర్చబడి ఉన్నాయి. వీటిని మనం ఏమంటామంటే కంటిన్యూస్. ఓకే, సో దీస్ ఆర్ ఇన్వాల్వ్డ్ ఇన్ ద మెయిన్లీ క్రోమోజోమల్ సపరేషన్. సో ద chromatid separation. Kinetochores, some are attached to the kinetochore. These are known as kinetochore microtubules. Some are not attached to the kinetochore. Those are known as non-kinetochore microtubules. So anaphase, what is going to happen in case of this anaphase? Actual chromatid separation takes place, right? So ఏదైతే మనకు క్రోమోజోమ్స్ అనేవి డూప్లికేట్ అయినాయో అవి మనకు యాక్చువల్గా ఈ ఫేజ్ లోపలనే మనకు సెపరేషన్ అనేది కావడం జరుగుతుంది. సో 2 daughter chromatids are separated. సో ఎందుకు ఈ విధంగా జరుగుతుంది? సో ఇక్కడ మనం అబ్జర్వ్ చేసినప్పుడు ఇవి కంటిన్యూస్ మైక్రోఫైబిల్స్ getting contracted because of polymerization, and discontinuous microtubules are there here, they are getting depolymerized. So if the continuous microtubules are getting polymerization, then what is going to happen? The length of the microtubules get increased, and here it is depolymerized, that's why the length is decreased. So contraction and stretching of the continuous and discontinuous microtubules, so it leads to dissociation of the or dividing of the centromere region, right? That's why the chromosomes are divided into two daughter chromatids. సో మనకి ఏం జరుగుతుంది ఈ దశ లోపల, అనాఫేజ్ లోపల మనకు క్రోమాటిడ్స్ యొక్క సపరేషన్ అనేది కావడం జరుగుతుంది. దీంట్లో ఏంటంటే మనకు కంటిన్యూస్ ఫైబర్స్ అంటాం, దీన్నే నాన్ కైనెటోకోర్ మైక్రోట్యూబుల్స్ అని అంటున్నాం. సో ఏం జరుగుతుంది? ఇవి పాలిమరైజేషన్ జరుగుతుంది. పాలిమరైజేషన్ జరగడం వల్ల వీటి యొక్క పొడవు అనేది పెరగడం జరుగుతుంది, రైట్? అండ్ దెన్ నాన్ కైనెటోకోర్ మైక్రోట్యూబుల్స్ లేదా డిస్కంటిన్యూస్ మైక్రోట్యూబుల్స్ ఆర్ దేర్, దే ఆర్ గెటింగ్ డీపాలిమరైజ్ జరిగినప్పుడు ఏం జరుగుతుంది? మనకు వాటి యొక్క పొడవు అనేది జరుగుతుంది. సో ఈ విధంగా సంకోచం అదేవిధంగా వ్యాకోచం వల్ల మనకి ఏం జరుగుతుంది? డిస్కంటిన్యూస్ ఫైబర్స్ ఏం చేస్తాయి? సో స్ట్రెచ్చింగ్ ఆర్ contraction, but whereas these together continuous and discontinuous microtubules involved in the separation of 2 daughter chromatids. సో ఈ విధంగా మనకు 2 daughter chromatids అనేవి సెపరేట్ కావడం జరుగుతుంది. క్రమక్రమంగా ఇవి మనకు పోల్స్ యొక్క రీజియన్లోకి మనకు మూవ్ కావడం జరుగుతుంది. నౌ దిస్ అనాఫేజ్ జనరల్లీ కన్సిడర్డ్ ద షార్టెస్ట్ ఫేజ్ ఆఫ్ ది మైటాసిస్. సో బికాస్ ఆఫ్ ది depolymerization of the continuous and discontinuous microtubules, they are separated, right? So now these are known as daughter chromatids. Before this they remain attached to the centromere.
now in the anaphase the actual centromere getting divided and because of the microtubules. Okay, now they are separating, gradually moving toward the polar region. Next slide. Now in this anaphase, సో మనకి ఈ విధంగా క్రోమోజోమ్స్ అనేవి సో పోల్స్ వైపు మూవ్ కావడం వల్ల అవి వివిధ రకాల వివిధ షేప్ లోపల మనకు కనిపించడం జరుగుతుంది. అకార్డింగ్ టు షేప్స్. ఓకే, అకార్డింగ్ టు షేప్స్ దీస్ క్రోమోజోమ్స్ ఆర్ క్లాసిఫైడ్ ఇంటూ 4. వాట్ ఆర్ దోస్? మెటాఫేజిక్ అండ్ మెటాసెంట్రిక్, సబ్మెటాసెంట్రిక్, acrocentric and telocentric. Metacentric chromosome generally appears in the V shape, but whereas submetacentric appears in the L shape and acrocentric chromosomes appears in J shape and telophasic chromosomes appears in the I shape. So why? Because appearing in these shapes, because so in this metaphase, so whatever the centromere is there, they are centrally arranged between 2 so arms of the chromosome. మనకు క్రోమోజోమ్ యొక్క 2 బాహుల లోపల మనకు ఈ యొక్క మెటాసెంట్రిక్ క్రోమోజోమ్స్ లోపల అమర్చడం వల్ల ఇవి వి షేప్లో ఉంటాయి. 2 బాహువులు అనేవి మనకు సమానంగా ఉంటాయి. బట్ వేరాజ్ ఇన్ కేస్ ఆఫ్ సబ్మెటాసెంట్రిక్, 1 arm is very long and 1 arm is short. సో బికాజ్ ఆఫ్ సో అది మనకు సెంట్రోమియర్ అనేది మధ్య భాగానికి కాకుండా కొంచెం దూర ప్రాంతంలో ఉండడం జరుగుతుంది. అప్పుడు మనకి ఏం జరుగుతుంది? ఫస్ట్ ఒక పెద్ద క్రోమాటిడ్ పెద్ద బాహు, అదేవిధంగా చిన్న బాహు అనేది ఏర్పడడం జరుగుతుంది. ఇన్ కేస్ ఆఫ్ యాక్రోసెంట్రిక్, ద సబ్ టెర్మినల్, సో ఇట్ ఈస్ నియర్ ద ఎండ్ ఆఫ్ ది క్రోమోజోమ్. మన క్రోమోజోమ్ యొక్క చివరి భాగంలో ఈ యొక్క సెంట్రోమియర్ అనేది అతకబడి ఉంటుంది. ఈ దశలో మనకు జే షేప్లో ఉంటాయి. వీటిని మనం ఏమనొచ్చు అంటే యాక్రోసెంట్రిక్ అని. టీలోసెంట్రిక్ లోపల ఎంటైర్లీ సో ద సెంట్రోమియర్ అటాచ్డ్ టు ద ఎంటైర్లీ సో ఎండ్ ఆఫ్ ద క్రోమోజోమ్స్, రైట్. క్రోమోజోమ్ యొక్క చివరి భాగం లోపల మనకు కైనెటోకోర్ లేదా సెంట్రోమియర్ అనేది అటాచ్ కావడం. అనాఫేజ్ లోపల మనకి ఈ విధంగా ఎందుకు కనిపిస్తున్నాయి? సో ఈ విధంగా మైక్రోట్యూబ్యూల్స్ అనేవి లాగడం వల్ల అవి డిఫరెంట్ షేప్లో కనిపిస్తాయి. ఫస్ట్ వన్ ఈస్ మెటాసెంట్రిక్, సబ్మెటాసెంట్రిక్ అండ్ acrocentric and telocentric. The last phase of the mitosis is telophase, right? So in this telophase, what is going to happen? So viscosity of the cytoplasm is decreasing, right? So nuclear envelopes also reformed and nucleolus also reformed. Then chromosomes form the chromatin fibers, right? Then spindle fibers also getting disappearing, right? The spindle apparatus and also now in this mitosis, the division of the one nucleus into 2 genetically identical nuclei means, so this is just reverse to the prophase, right? So in this case what is going to happen? So 2 daughter chromatids are getting separated, means here completely formed to the polar region. Completely whatever the chromatids are separated, they are completely moved to the polar region. Now so in this phase ఏం జరుగుతుంది? ఈ ఫేజ్ లోపల మనకు న్యూక్లియర్ ఎన్వలప్ అనేది మనకు తిరిగి ఏర్పడడం జరుగుతుంది. అదేవిధంగా న్యూక్లియోలస్ అని కూడా కొత్తగా ఏర్పడడం జరుగుతుంది. అదేవిధంగా స్పిండిల్ ఫైబర్స్ ఇప్పటి వరకు మన క్రోమోజోమ్ పుల్లింగ్ లోపల, సో క్రోమోజోమ్ పుల్లింగ్స్ లోపల యూజ్ అయింది, అది కూడా మనకు సో విచ్చిత్తి కావడం జరుగుతుంది. నౌ at each pole 2 daughter nuclei which are genetically identically nuclei are produced at the polar region. So now in case of plant cell, what is going to happen? So the main difference is, so here nucleus is, chromosomes are highly condensed in the prophase. So next in the metaphase what is going to happen? So the spindle fiber, with the help of spindle fibers, in case of animal cells, so you will find the centrosomes, right? But here in case of plant cell you will not find the centrosome. In case of centrosomes you will find the MTOC. What is MTOC? Microtubule organizing complex, that able to produce the spindle fibers which is helpful for the separation of the chromosomes and arrangement of the chromosomes on the equatorial plate. And in anaphase what is going to happen? So generally they are separated with the help of microtubules, and also in the telophase the entirely separated, and these 2 daughter nuclei are at the opposite poles, and nucleoli and also nuclear envelope will be reformed. ఏం జరుగుతుంది? మనకు ఈ యొక్క
ప్లాంట్ సెల్స్ లోపల మనకు సెంట్రోజోమ్ అనేది ఆబ్సెంట్ కావడం జరుగుతుంది. ఎందుకంటే దీని లోపల సెంట్రోజోమ్స్లో అనేవి ఉండవు. సో దీని ప్లేస్ లోపల మనకు మెటాఫేజ్లో మనకు ఏం జరుగుతుంది, MTOC అని ఉంటుంది, మైక్రోట్యూబుల్ ఆర్గనైజింగ్ కాంప్లెక్స్. ఇది మనకి ఏం జరుగుతుంది, దీనివల్లనే మనకు మైక్రోట్యూబుల్స్ అనేవి ఏర్పడడం జరుగుతుంది. సో ఈ మైక్రోట్యూబుల్స్ ఏం చేస్తాయి మనకు మెటాఫేజ్ లోపల, అనాఫేజ్ లోపల. సో మెటాఫేజ్లో అయితే క్రోమోజోమ్స్ ఈక్విటోరియల్ ప్లేట్ పైన అరేంజ్ కావడానికి యూజ్ అవుతుంది. అదేవిధంగా అనాఫేజ్లో తీసుకున్నట్టయితే సో క్రోమోజోమల్ సపరేషన్కు ఈ యొక్క మైక్రోట్యూబుల్స్ అనేవి ఏర్పడడం జరుగుతుంది. దీంట్లో కూడా మనకు కంటిన్యూస్, డిస్కంటిన్యూస్ లేదా కైనెటోకోర్, నాన్ కైనెటోకోర్ మైక్రోట్యూబుల్స్ అనేవి సేమ్ అదే విధంగా ఉంటాయి. సో లాస్ట్కి ఏం జరుగుతుంది, క్రోమోజోమ్స్ అనేవి సో మొత్తం మీద పోల్స్ వైపుగా ఉంటాయి. సో వాటి చుట్టూ కూడా న్యూక్లియస్ అనేది ఏర్పడడం జరుగుతుంది. అదేవిధంగా న్యూక్లియోలై కూడా తిరిగి ఏర్పడడం జరుగుతుంది. నౌ సో the daughter cells contain 2 equally genetically similar nuclei, daughter nuclei at the opposite pole. Now it is going to enter into the cytokinesis. Next slide. So in the last step of the cytokinesis, so now the daughter nuclei will be daughter nuclei get duplicated and produces 2, and these are at the opposite poles, right? Now so in case of animal cell, first we are going to discuss about the animal cell cytokinesis. So animal cell cytokinesis, what is going to happen? So this is furrow, this formed because of the microfilaments. They induces the invagination into the cell. So these furrows are produced 2 sides. They meet each other. Finally the pinched of the 2 daughter cell will be takes place. ఏం జరుగుతుంది మనకు యానిమల్ సెల్స్ లోపల మనకు ఈ యొక్క ఫరో లేదా ఒక అంచు నొక్కు ప్రాంతం అనేది ఏర్పడడం జరుగుతుంది. ఇవి 2 వైపులా ఏర్పడడం జరుగుతుంది. ఈ అంచులు ఒకదానికొకటి పెరుగుతూ 2 కూడా కలిసిపోయి చివరికి 2 కణాలు అనేది ఏర్పడడం జరుగుతుంది. సో ఇన్ దిస్ జనరల్లీ దిస్ ఫర్రో ఫార్మ్స్ డీపెన్స్ సెంట్రిపెటల్లీ మీన్స్ కేంద్రాభిసార క్రమంలో మనకు ఏర్పడడం జరుగుతుంది. సో ఫర్రో అనేది ఏర్పడడం పరిధి భాగం నుంచి మధ్య భాగంలో ఏర్పడడం జరుగుతుంది. సో this method is also known as cleavage method because విచ్చిత్తి దశ అని కూడా అంటారు. విచ్చిత్తి దశ ఎందుకంటే వీటి లోపల మనకు ఫరో ఏర్పడి 2 కణాలు విచ్చిత్తి కావడం వల్ల ఏర్పడతాయి. దట్స్ వై సో క్లీవేజ్ మెథడ్ అని అంటాం, రైట్? దిస్ ఇస్ అబౌట్ ద ప్లాంట్ సెల్ సైటోకైనసిస్. నెక్స్ట్ యానిమల్ సెల్ సైటోకైనసిస్. సో ఇన్ కేస్ ఆఫ్ ప్లాంట్ సెల్ సో it is entirely different. So in case of animal cell generally it is produced from the peripheral to middle region, but here in case of plant cells that is entirely different. This is formed because of the Golgi apparatus. So this is known as cell plate. This first produced in the middle region gradually grows towards the peripheral region, right? So finally this growth is known as centrifugal growth. కేంద్రాభిసార కేంద్రాపసార క్రమంలో ఏం జరుగుతుంది మనకు కేంద్ర భాగం లోపల మధ్య భాగంలో ఈ యొక్క గాల్జీ వెసికిల్స్ అదేవిధంగా వివిధ పదార్థాలు గుమికూడడం జరుగుతుంది. ఇవి క్రమక్రమంగా పెరగడం జరుగుతుంది. పరిధి వైపు పెరిగి మనకు ఈ విధంగా మధ్య భాగంలో సెల్ ప్లేట్ అనేది ఏర్పడడం జరుగుతుంది. ఈ సెల్ ప్లేట్ అనేది క్రమక్రమంగా గ్రోత్ కావడం పెరిగి మనకు 2 కణాలు విభజన జరుగుతుంది. దిస్ ఇస్ ద న్యూ సెల్, కొత్తగా ఏర్పడిన కవచము. అదేవిధంగా డాటర్ సెల్, దీస్ ఆర్ ద డాటర్ సెల్స్. సో నౌ after cleavage furrow in case of animal cells, so the furrow is formed like this. So this furrow generally grows towards each other. Finally they pinched up from each other and 2 daughter cells are produced. These are identical to the parent cell, right? So overview of cell cycle, what is going to happen in the entire cell cycle? So in the interphase what is going to happen? So the DNA get duplicated and duplicated chromosome in the prophase, so they are highly condensed form. So in case of metaphase they are arranged on the equatorial plate. In the anaphase they are getting separated completely. In case of animal cells the 2 furrows are produced, they meet each other, the 2 daughter cells are produced which are identical to the parent cell. Now this again enters into the another cycle, cell cycle. సో ఈ విధంగా మనకు కణాలు ఏర్పడేటప్పుడు ఏం జరుగుతుంది, ఓవర్వ్యూ అని సెల్ సైకిల్ ఓవర్వ్యూ. మనకి ఇంటర్ఫేజ్లో అంతర్దశ లోపల ఏం జరుగుతుంది, మన క్రోమోజోమ్స్ డూప్లికేషన్ జరుగుతుంది. డూప్లికేట్ అయిన క్రోమోజోమ్స్ మనకు ఈ యొక్క ఫైబర్స్ రూపంలో హైలీ కండెన్స్ రూపంలో మనకు ప్రోఫేజ్ రూపంలో ఉండడం జరుగుతుంది. సో మెటాఫేజ్లో ఏం జరుగుతుంది, ఈ క్రోమోజోమ్స్ అనేవి మధ్య భాగంలో
సో ఈక్విటోరియల్ ప్లేట్ పైన అరేంజ్ కావడం జరుగుతుంది. ఈ అరేంజ్ అయిన క్రోమోజోమ్స్ అనేవి మెటాఫేజ్ అనాఫేజ్ లోపల మైక్రోట్యూబుల్ సహాయంతో మనకు పరిధి భాగంలో పోల్స్ వైపుకు మూవ్ కావడం జరుగుతుంది. ఇవి క్రమక్రమ యానిమల్ మెటాఫేజ్ తర్వాత ఏంటంటే మనకు టీలోఫేజ్ ఉంటుంది. ఈ టీలోఫేజ్ లోపల మనకు ఈ యొక్క రెండు డాటర్ క్రోమోజోమ్స్ ఆర్ దేర్, డాటర్ న్యూక్లియర్ దేర్. సో దే ఆర్ టువర్డ్ ద పోలార్ రీజన్, పోల్స్ వైపుకు మనకు రెండు క్రోమాటిడ్స్ న్యూక్లియస్ అనేవి ఏర్పడడం, పిల్ల కేంద్రకాలు అనేవి ఏర్పడడం జరుగుతుంది. అదేవిధంగా న్యూక్లియస్ మెంబ్రేన్ అండ్ న్యూక్లియర్ ఆల్సో రీఫార్మ్. దెన్ ఫైనల్ ఏం జరుగుతుంది, మనకి ఈ యొక్క అనిమల్ సెల్స్ లోపల రెండు నొక్కులు అనేవి ఏర్పడడం జరుగుతుంది. ఈ నొక్కులు ఒకదాని వైపు ఒకటి మరొకటి పెరిగి క్రమక్రమంగా ఈ రెండు కణాలు అనేవి విడిపోవడం జరుగుతుంది. ఈ కణాలు మళ్ళీ అగైన్ సెల్ సైకిల్ లోపల ఎంటర్ కావడం. దిస్ ఇస్ ద ఓవర్ వ్యూ ఆఫ్ ద సెల్ సైకిల్. నెక్స్ట్ స్లైడ్. సో ఇన్ ఇంటర్ఫేస్ వాట్ ఈస్ గోయింగ్ టు హ్యాపెన్, DNA కాపీస్ itself and produces 2 copies, right? So what is the important event next? So DNA replication, cell grows and replicates, right? So next, chromosomes coil up. In case of this propose highly condensed. Next, nuclear envelope disappear and spindle fibers produced in case of plant cells, right? Next, in case of metaphase, chromosomes are arranged on the equatorial plate. Next, and spindle fibers are connected to this centromere of the chromosomes. Next, in anaphase what is going to happen, so the chromosomes already duplicated in case of interphase, right? So the duplicated chromosomes are separated in the anaphase, right? So spindle fibers pulls actually these chromosomes to the polar region, right? Next, chromosomes uncoil and back, and with this phase is opposite to the prophase, right? Means here the telophase, what is going to happen, so nuclear envelope reforms and 2 nuclei are produced, spindle fibers disappear. Next, in the cytokinin chromatin, so means 2 cells are divided. Then next, so the cytoplasm and also all the nucleoli and everything will be produced. Finally 2 daughter cells are produced in case of this mitosis. This is the overview of the mitosis. Next, now what is the importance of this mitosis, so what are the applications? Next, so as I told you, so in case of single cell organism is there like amoeba, so that's the single cell organism, right? So how they are replicating, how they are producing daughter cells, because of this mitosis only. So as I told you, after embryo formation getting new individual is nothing but because of this mitosis only, right? So and tissue renewal, if you get any damage and bone marrow growth is because of this mitosis only. So reproduction జరిగేటప్పుడు అమీబా లాంటి ఏకకణ జీవుల్లో ఏం జరుగుతుందని మనకు లైంగిక కణాలు, లైంగిక కోశాలు లేదా బీజకోశాలు అలాంటి ఏవి అనే నిర్మాణాలే ఉండవు. సో అలాంటప్పుడు ఏం జరుగుతుంది, ఇవి మన కొత్త కణాలు లేదా వాటి యొక్క పిల్ల కణాలు ఉత్పత్తి చేయాలి. ఏ పద్ధతి ద్వారా ఉత్పత్తి చేయబడుతుంది, ఈ యొక్క మైటాసిస్ ద్వారానే. అదేవిధంగా ప్రౌఢజీవులు అదేవిధంగా పెద్దగా మారడానికి కారణమైన సెల్ డివిజన్ ఏది అని అంటే మైటాసిస్. అదేవిధంగా టిష్యూ రిన్వాల్, మనకు కొత్త కణాలు, పాత కణాలు చనిపోయినప్పుడు బాడీ లోపల కొత్త కణాలు ఏర్పడడం జరుగుతుంది. దిస్ ఈజ్ బికాస్ ఆఫ్ మైటాసిస్ ఓన్లీ. నెక్స్ట్, ఇఫ్ యూ అబ్జర్వ్ ద యానిమల్ సెల్స్ అండ్ ప్లాంట్ సెల్స్, ఇఫ్ యూ అబ్జర్వ్ ద స్మాల్ ఇన్ఫాంట్స్, సో దే ఆర్ గ్రోయింగ్ టు ద లార్జర్ సైడ్ ఆర్ బిగ్ సైజ్ బికాస్ ఆఫ్ ది మైటాసిస్ ఓన్లీ, బికాస్ ఆల్ లివింగ్ సెల్స్ ఆర్ మేడ్ ఆఫ్ cells only, right? Next, so these are small little baby in elephant and this grows to this big size because of this mitosis only. మనకి ఈ విధంగా చిన్నగా ఉన్నటువంటి పిల్ల ఏనుగానే పెద్దగా మారడానికి కారణమైన విభజన ఏది అంటే కూడా మనకు మైటాసిస్ ఉంది. నెక్స్ట్, సో ఆఫ్టర్ ఫెర్టిలైజేషన్ embryo is converted to matured human being or living thing because of this mitosis only, right? Next, so growth, repair and replacement. So if you get any damage because of the any accidents or damage, so that is replaced by the new cells because of this mitosis only. Growth also takes place with the help of this mitosis only, right? Next, so cloning is nothing but in mitosis what is the main characteristic feature, so what are the two daughter cells are produced, they are exactly similar to that of parent cell. సో వాటిని మనం ఆ విధంగా ఏర్పడ్డ పిల్ల కణాలని ఏవైతే మనకు మాతృ కణాలను పోలి ఉంటే అలాంటివి మనం ఏమంటామనంటే క్లోన్స్ అని అంటాం. సో ఇన్ దిస్ క్లోనింగ్ పర్పస్, ఇన్ దిస్ క్లోనింగ్ ఆల్సో మైటాసిస్ ప్రాసెస్ ఇస్ దేర్. సో ఇంక్రీజ్ ద క్వాలిటీ
and quantity and ensure the uniformity of the trait is because of this mitosis only. Next, so controlled mitosis. In case of generally our human beings and plant cells and animal cells, generally controlled mitosis is there. So if the controlled mitosis is there, that is not problem. If that is uncontrolled, that is problem. It creates the cancer, right? Next, so in uncontrolled mitosis, what is going to happen? Some people are smoking, so they induces the carcinogenic genes, and finally, so the mitosis is uncontrolled. The cells produces number is more, cell growth is more, then the cell number is increased. What is going to form? Tumors are formed. So next slide. So tumors are, these are breast cancer, right? So in the brain cancer you will observe this type of mitosis. What is this? Uncontrolled mitosis. Mitosis అనేది కంట్రోల్లో లేనప్పుడు, సో కంట్రోల్ తప్పినప్పుడు మనకి ఏం జరుగుతుంది? కణాల సంఖ్య అనేది విపరీతంగా పెరిగిపోవడం జరుగుతుంది. ఈ విధంగా విపరీతంగా పెరగడం వల్ల మనకు బ్రెయిన్స్ లోపల, బాడీ లోపల అక్కడక్కడ చిన్న చిన్న ట్యూమర్స్, బ్రెస్ట్ క్యాన్సర్ అంటాం. ఈ బ్రెస్ట్ క్యాన్సర్లో ఏం జరుగుతుంది? మనకు చిన్న చిన్న ట్యూమర్స్ అనేవి ఫామ్ కావడం జరుగుతుంది బికాస్ ఆఫ్ దిస్ అన్కంట్రోల్డ్ మైటాసిస్. కంట్రోల్గా లేకపోయినప్పుడు మన అనేక రకాలుగా అనేక కణాలు ఏర్పడడం వల్ల మనకు ట్యూమర్స్ అనేవి ఏర్పడుతుంది. విచ్ ఈస్ వెరీ వెరీ హార్మ్ఫుల్ టు హ్యూమన్ బీయింగ్స్. సో దిస్ ట్యూమర్స్ ఆర్ జనరల్లీ టూ టైప్స్. వాట్ ఆర్ దోస్? మ్యాలిగ్నెంట్ అండ్ బినైన్ ట్యూమర్స్. సో దే ఆర్ invasive by metastasis, but they do not cause serious problem in case of benign tumors, which is majorly malignant tumors are very very dangerous, okay, because they are moving from one place to another place in the body. Benign tumors are not problem, but so they also form the tumors. So this is about the uncontrolled mitosis. Next, so this is about the mitosis.